హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని నేను యూనివర్స్‌నైతే కోరుకుంటున్నాను. సో, మీ అందరి తరపు నుంచి పేరు పేరున అందరికీ కూడా మనసులో ఏదైతే కోరికలున్నాయో, ఏవైతే మీ విషెస్ ఉన్నాయో, అవన్నీ కూడా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా యూనివర్స్‌కైతే మీ కోరికలన్నిటిని కూడా కన్వే చేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. యూనివర్స్‌కి మనమందరం గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఏమైనా మీరు నాతో చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్‌లో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే రీడింగ్ కోసమే కానీ, మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా నాకిట్లా ఇబ్బందుంది, నాకిట్లా ప్రాబ్లమ్ ఉంది అని చెప్తున్న వాళ్ళకి అందరికీ కూడా లేదు. మాకిది ఫుల్‌ఫిల్ అవుతుంది. మేమిలా హ్యాపీగా ఉన్నాం. మాకిది జరగాలి అని కోరుకుంటున్న వారందరికీ కూడా, మీ మనసులో ఏదైతే కోరికలున్నాయో అవన్నీ కూడా యూనివర్స్‌కైతే కన్వే చేస్తున్నారు. తప్పకుండా యూనివర్స్ మీరందరికీ కూడా ఒక చక్కటి రైట్ మెసేజెస్‌ని ప్రాపర్ టైమ్‌లో మీకు ఇన్ టైమ్‌లో అందిస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా అన్నీ సాధించి సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయాలి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో నాకు రెజొనేట్ అవుతుంది, నాకు కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, గివ్ అవే రూల్స్ అయితే తెలుసు కదా! ఇప్పుడు లాస్ట్ మంత్‌ది నేనింకా చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నాను. చేస్తాను. ఒక 2, 3 డేస్‌లో మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసుకొని మీ యొక్క కామెంట్‌ని నేను కన్సిడర్ చేస్తాను. సో, అందరి కామెంట్స్‌ని నేనైతే చదువుతున్నానండి. కాకపోతే నాకు టైం లేక కొంచెం బిజీగా ఉండటం వలన నేను వాటికి రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో, అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకేది తెలుసుకోవాలనుకున్నా, మీరు ఏదైనా లేకపోతే జనరల్ టాపిక్ గురించి ఏదైనా రీడింగ్ కావాలి అనుకున్నా, నా కామెంట్‌లో అయితే పెట్టండి. నేను తప్పకుండా అట్లాంటి వాటన్నిటి గురించి కూడా వీలైనంత తొందరగానే అందరికి ఉపయోగపడేలాంటి టాపిక్ అయితే రీడింగ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో, మీకు ఎవరికైతే నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉంది అని చెప్తున్నారో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి, అన్నీ సార్ట్ ఔట్ అవ్వాలి, మీరు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అంతా పాజిటివ్‌గానే ఉంటుంది. మీరు పాజిటివ్‌గా థింక్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఏ సెకండ్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో, ఆ సెకండ్ నుంచి మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. మాకు యూనివర్స్ అన్నీ ఇస్తుంది అని మీరు గ్రాటిట్యూడ్ యూనివర్స్‌కి తెలుపుకోండి. తప్పకుండా మీ లైఫ్‌లో చేంజ్ అనేది కనబడుతుంది. తప్పనిసరిగా మీ లైఫ్‌లో ఒక మిరాకిల్ అనేది జరగబోతుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. అయితే ఇదైతే జనరల్ రీడింగ్. సో, జనరల్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. మీకు ఎవరికైనా రెజొనేట్ అవుతే కంటిన్యూ చేయండి. రెజొనేట్ అవ్వట్లేదు, ఈ రీడింగ్ మాకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి. నో ప్రాబ్లమ్. అట్లా కాదక్క మేము రీడింగ్‌ని కంటిన్యూగా చూస్తున్నాము. మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కంటిన్యూ చేయొచ్చు. అది మీ ఇష్టం. టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. మీరు చూసే టైంకి మీ రీడింగు మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి అంతే. సో, మీకు ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అసలా మీకు మీ రిలేషన్‌షిప్‌లో మీ పార్ట్నర్‌తో, మీ సోల్‌మేట్‌తో కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలేం చెప్తుంది యూనివర్స్ అనేదైతే రీడింగ్‌లో చూసేద్దాం. సో, ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందరికీ అందించండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చక్కటి మెసేజెస్‌ని అయితే అందించండి. మీరిచ్చే ప్రతి మెసేజ్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. నో వన్ అండర్‌స్టాండ్ మీ బట్ యూ. మీరు అర్థం చేసుకునే అంతగా మీ పార్ట్నర్‌ని ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్సే నేను తీస్తున్నాను. యూ ఆర్ టూ నైస్. ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్‌నెస్. మీకు కార్డ్స్ అన్నీ కనిపించాలని నేను కెమెరా పొజిషన్ కూడా మార్చి పెట్టాను.
అంటే కనిపించట్లేదు అని చెప్తున్నారని. నేను చక్కగా మీకు కనిపించాలని అన్నింటిని కూడా నేను దగ్గరగా చూపిస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ప్రతీదీ కూడా. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ పెయిన్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది అని అడుగుతున్నారు మీ పార్ట్నర్. నో వన్ అండర్‌స్టాండ్స్ మీ బట్ యూ. మీరు కాకుండా వాళ్ళని ఎవ్వరూ అర్థం చేసుకోలేరట. అంత బాగా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. అది రైటా? రాంగా? ఎప్పుడైనా మీ మీ సోల్‌మేట్ మీకు ఈ విషయం చెప్పారా లేదా అనేది నా కామెంట్‌లో చెప్పండి. ఎ ఎవ్వరైనా సరే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరందరూ కూడా మీరు నాకు కామెంట్‌లో తెలియచేయాలి. ఇది అవునక్క ఇది ఇట్లా జరుగుతుంది. ఇలా అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు అనే ఉంటారు మీతో. ఈ సందర్భం అయితే జరిగే ఉంటుంది. సో, నాకు తెలియచేయాలి ప్రతి దాన్ని కూడా. అప్పుడే కదా నాకు తెలుస్తుంది. రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది. యూ ఆర్ టూ నైస్. ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్‌నెస్. మీరు చాలా చాలా నైస్ పర్సన్. మీరు చాలా చాలా మంచి వ్యక్తి అని మీ పార్ట్నర్ ఫీలింగ్ అట. మనసులో ఇవన్నీ ఉన్నాయి. బయటికి చెప్తున్నారో లేదో మరి అర్థం చేసుకోండి. అడగండి. మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క కైండ్‌నెస్ అంటే మీరు అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారని మీ పార్ట్నర్‌కి ఫీలింగ్ అన్నమాట. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఏదో ఒక విషయంలో పెయిన్ ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని వదిలి దూరంగా ఉండలేకో, మీకు వాళ్ళ మ్యాటర్స్ అన్నీ కన్వే చేయలేకో ఫీల్ అవుతున్నారు. అయితే ఎప్పుడు ఈ పెయిన్ అనేది పెయిన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు ఈ పెయిన్ నుంచి బయటపడతాను అని కూడా వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటున్నారు. ఈ పెయిన్ ఎప్పుడు ఆగుతుంది అని. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఏదో ఒక విషయాలు అంటే మీ ఇద్దరికి సంబంధించిన ఇక్కడ వేరే వేరే విషయాలైతే రావండి. జస్ట్ మీ ఇద్దరికి సంబంధించిన విషయాల గురించి. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఏదో మీ ఇద్దరికి సంబంధించిన విషయంలో పర్సన్ డెసిషన్ తీసుకోలేక పెయిన్ ఫీల్ అవుతున్నారండి. ఇక విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ పెయిన్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది అని అడిగిన వెంటనే ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్ అని వచ్చింది. సో, అంటే ఏదో ఒక విషయంలో మీ ఇద్దరికి పర్సనల్ మ్యాటర్స్ ఏదో ఒక విషయంలో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు పెయిన్‌గా ఫీల్ అవుతున్నారు. ఐదర్ వాళ్ళ మనసులో మాటలు ఏమైనా మీకు చెప్పలేకపోతున్నారేమో. లేకపోతే మీకు దూరంగా ఉండాల్సిన సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చాయేమో. దానికి రీజన్స్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారేమో. అసలా మీ ఇద్దరి కి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకోలేకపోతున్నారేమో ఏదైనా విషయంలో. సో, అదంతా వాళ్ళు పెయిన్‌గా ఫీల్ అవుతున్నారంట. అయితే మీరు మాత్రం బాగా వాళ్ళని అర్థం చేసుకున్నారు. మీరు తప్ప ఇంకెవ్వరు వారిని మీలాగా అర్థం చేసుకోలేదు అనేదైతే వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అంటే మీ పర్సన్‌కి తెలుసు. మీరు బాగా అర్థం చేసుకునే వ్యక్తి అని. మీరు తప్ప ఎవరు వాళ్ళని అంత బాగా అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది. అబ్బో! చాలా చాలా చెప్పేస్తున్నారు కదా! యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే తెలిసిందేమో మీ పర్సన్‌కి ఈ విషయాలన్నీ. అంటే పాస్ట్‌లో కొన్ని ఇష్యూస్ రేజ్ అయినా, ఏమైనా కూడా మనసులో మాత్రం ఇంత లవ్, అఫెక్షన్ ఉంది. యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. ఏమనుకుంటున్నారంటేనంట అందరికంట ఈ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంట మీరే మీ పర్సన్‌కి చాలా చాలా ఒక డిఫరెంట్. అంటే మీకిచ్చే వాల్యూ గాని, మీకిచ్చే ప్లేస్ కానీ ఎవ్వరికీ వాళ్ళు మైండ్‌లో గాని వాళ్ళ హార్ట్‌లో కానీ లేదంట. అంత డిఫరెంట్ పర్సన్ మీరు వాళ్ళకి. అంటే ఒక స్పెషల్ పర్సన్‌గా మీరు ఉన్నారు. పెయిన్‌ఫుల్ మెమరీస్. మీ పర్సను ఆలోచిస్తున్నారు ఏదంటే పాస్ట్‌లో ఏవైతే ఇన్సిడెంట్స్ పెయిన్‌ఫుల్ మెమరీస్ అంటే పాస్ట్‌లో జరిగిపోయిన ఇన్సిడెంట్సే కదండీ! సో, అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరు అందరూ నాకు ఈ ఇవైతే ఈ రిలేషన్‌షిప్ వైస్ ఇస్తున్న ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో, ఇవి మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది నా కామెంట్‌లో తెలియచేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి డివైన్ నుంచి చక్కటి మెసేజెస్ అన్నీ రావడం జరిగింది. యూనివర్స్ డివైన్ మెసేజ్ మీ ఎనర్జీస్‌ని, మీ పార్ట్నర్ ఎనర్జీస్‌ని కనెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా మీరెప్పుడైతే రీడింగ్ కనెక్ట్ అవుతారో అక్కడే మీ మనసులో ఉన్న కోరికతో మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో, వాళ్ళ మనసులోదే ముందు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ఇవన్నీ వస్తున్నాయి. మీకు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, బయటకి మీ గురించి ఏం చెప్పినా, చెప్పకపోయినా, ఇన్నర్‌గా మీ మీద వాళ్ళకొక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంది.
వాళ్ళు మీరు దూరంగా ఉండటానికి మీ ఏదో ఒక మీరు వాళ్ళు దూరంగా ఉన్నారనేదే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళేం చెప్తున్నారు పెయిన్‌ఫుల్ మెమోరీస్ అంటున్నారు. అంటే ఆహ్, పెయిన్‌ఫుల్ మెమోరీస్ ఎప్పుడొస్తాయి? ఏదైనా సిట్యుయేషన్స్‌లో మీ మధ్య ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఒకరికొకరు మాటలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లోనే పెయిన్‌ఫుల్ మెమోరీస్ అనేవి అంటే ఇద్దరికి కొన్ని క్లాషెస్ వచ్చినప్పుడు ఇట్లా ఏవొచ్చినా కూడా మీకెంత దూరంగా ఉన్నా కూడా వాళ్ళు మీ మీద ప్రేమ అనేది తగ్గించుకోలేకపోతున్నారట. మీరు తప్ప వాళ్ళకెవ్వరు అంత అండర్‌స్టాండ్ అంటే వాళ్ళని అర్థం చేసుకునే పర్సన్ వాళ్ళ లైఫ్‌లో లేరని వాళ్ళు అంటున్నారంట. తర్వాత మీ యొక్క ఏదైతే సున్నితమైన మనసుందో దాన్ని వాళ్ళు డిజర్వ్ చేసుకోలేకపోతున్నారు. అంటే అంతకంటే ఎవ్వరు కూడా వాళ్ళని అర్థం చేసుకోలేదు. ఎవ్వరు కూడా వాళ్ళతో ఇంతకంటే మంచిగా లేరు అనేది వాళ్ళు ఎప్పుడు ఈ పెయిన్ అనేది నాకు స్టాప్ అవుతుంది అని వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటున్నారట. నెక్స్ట్ ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్. నేను ఏ నిర్ణయాన్ని తీసుకోలేనని ఎప్పుడనుకుంటారు? ఏదో ఒక విషయంలో డెసిషన్ తీసుకోవాలని స్ట్రాంగ్‌గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అది మీ ఇద్దరికి సంబంధించిన విషయంలో ఏదో ఒక డెసిషన్ అయితే కావాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ డెసిషన్‌ని తీసుకునే సిట్యుయేషన్స్ రావట్లేదు. ఎప్పుడు తీసుకోవాలి? ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అసలు నేనెలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ మీరు మిగతా ఉన్న చుట్టూ ఎవరైతే మిగతా రిలేషన్స్ కానీ, మిగతా ఎమోషనల్ కనెక్షన్స్ కానీ వాళ్ళకి ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికంటే మీరు డిఫరెంట్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. పెయిన్‌ఫుల్ మెమోరీస్‌ని క్యారీ చేస్తున్నారు. మీతో ఇద్దరు కలిసి ఉన్న ఆ టైంని పెయిన్‌ఫుల్ మెమోరీస్ అంటే ఆ టైంలో మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అయినా అయ్యుండొచ్చు. కొందరి విషయంలో. ఎందుకంటే ఆ టైం మళ్ళీ వెనక్కి రావట్లేదు కదా! ఇప్పుడు వాళ్ళున్నది ఏదో ఒక సమ్ అలోన్‌గా ఉన్నట్టే ఇక్కడ చూపిస్తుంది. సో, అట్లా ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, లేదా దూరంగా ఉన్నారో, లేకపోతే మీ పార్ట్నర్ మీతో కొంతవరకు ఈ మధ్య రీసెంట్‌గా కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో, మీ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మీరు నాకు కామెంట్‌లో తెలియచేయాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరు నాకు కామెంట్‌లో తెలియచేయాలి. సిస్ నాకిట్లా జరుగుతుంది. ఇది రీడింగ్‌లో నాకిది కరెక్టే వచ్చింది. ఎందుకంటే నేను రీడింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎనర్జీస్ అన్నీ యూనివర్స్ మీకిచ్చే ఎనర్జీస్ ఈ డివైన్ కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియాలి కదా! ప్రాక్టికల్‌గా కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది. కనెక్ట్ అవుతాయనే నేనైతే 100% చెప్తాను. ష్యూర్‌గా. కాకపోతే మీరు మీ సైడ్ నుంచి కూడా నాకు మెసేజెస్, ఆన్సర్స్ రావాలి. ద హీట్ బిట్వీన్ అస్ అండ్ ఈజ్ ఇంటెన్స్. ఏదైతే హీట్ అంతా ప్రొడ్యూస్ అవుతుందంట మీ మధ్య మీ యొక్క ఇంటెన్షన్ ఏదైతే మీ యొక్క సోల్‌మేట్ మీ యొక్క పార్ట్నర్ ఉన్నారో మీ మధ్య ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో, హీట్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏదో ఒక పాస్ట్‌లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో, దాంతోని ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళకి ఎలా ఉంటుందంటే పెయిన్‌ఫుల్ మెమరీస్. చాలా పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఆ పెయిన్ నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తున్నారు. ఈజ్ ఇట్ ఓవర్? ఇదంతా ఇంకా తొందరగా క్లోజ్ అయిపోతే బాగున్ను. సో, ఈజ్ ఇట్ ఓవర్? ఇదంతా ఇంకా ముగిసిపోతే బాగున్ను. అని మీ పార్ట్నర్ అనుకోవడం అయితే జరుగుతుంది. సో, అట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో. లేకపోతే మన మధ్య రిలేషన్‌షిప్ అంతా ఇంకా ఈ పెయిన్, ఈ బాధ ఇదంతా ఏదైతే ఉందో, ఇది రిలేషన్‌షిప్‌లో సో, అదంతా ముగిసిపోతే బాగున్ను. ఇక అది అక్కడితో కంప్లీట్ అయిపోయి ఇదంతా ఓవర్. ఇదంతా ముగిసిపోతే బాగున్ను. ఈజ్ ఇట్ ఓవర్ అని వాళ్ళని వాళ్ళే క్వెషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఆహ్, వాళ్ళది ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోలేకపోతున్నామనే బాధుంది. వాట్ డు యూ సీన్ ఇన్ మీ? మీరు వాళ్ళని ఎలా చూడాలి? ఎలాగా వాళ్ళని చూడాలి అనుకుంటున్నారంటే మ ఆహ్, మీరు వాళ్ళు ఏం మార్పులు కోరుకుంటున్నారు అనేది వాళ్ళకిప్పుడు డౌట్‌గా ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మీకిలా ఉంటేనే వాళ్ళిష్టం. ఇట్లాంటివన్నీ తెలుసు. తెలిసినా కూడా వాళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇంకా మాలో ఏమైతే ఏమి ఎలా మమ్మల్ని చూడాలనుకుంటున్నారు? మమ్మల్ని ఇట్లా చూడాలనుకుంటున్నారు. మీకేదైతే కోరికలున్నాయో వాళ్ళు నా పార్ట్నర్ ఇలా ఉండాలి, నా సోల్‌మేట్ ఇలా ఉండాలి, నాతో ఇలా ఉండాలని. వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసల ఏం నాలోనే కోరుకుంటున్నారు?
నాలో ఏం గొప్పతనాన్ని కోరుకుంటున్నారు? అంటే మీరు ఇష్టపడ్డారంటే వాళ్ళు ఏదో ఒక ఆహ్, క్వాలిఫికేషన్ అయితే అంటే మనసుకు దగ్గరయ్యే ఉంది వాళ్ళలో. సో, అది మీకిష్టమైన విషయాలన్నీ వాళ్ళలో ఉన్నాయని మీకు తెలుసు. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో హ్యాండిల్ చేయలేక సెపరేషన్‌లోకి వెళ్ళడం కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళడం గానీ, ఇట్లాంటివన్నీ జరిగినియి. సో, ఇప్పుడు ఈ పెయిన్ ఎట్లా ఉందంటే, అసలు మేము వాళ్ళని వాళ్ళు ఆలోచించుకొని క్వెషన్ చేసుకుంటున్నారట. ఇవన్నీ యూనివర్స్ చెప్తుంది డివైన్ మెసేజెస్ రూపంలో మీ ఎనర్జీస్‌ని, వాళ్ళ ఎనర్జీస్‌ని కనెక్ట్ అవుతున్నాయి. మీరనుకోవచ్చు, అక్క ఎట్లా కనెక్ట్ అవుతాయి? వాళ్ళేదో ఆలోచిస్తూ ఉంటారు. ఆహ్, మేము మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అని వాళ్ళ ఇట్లా ఆలోచిస్తున్నారని ఏమైనా ఉందా? అని ఏదో ఒక సిట్యుయేషన్స్‌లో కన్ఫర్మ్‌గా మీకివన్నీ వాళ్ళు చెప్పే ఉంటారు. ఎందుకంటే, ఎప్పుడైతే మీ సోల్ వాళ్ళతో కనెక్ట్ అవుతుందో, ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి మీ మధ్య రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో, అట్లా ఏదైతే మీది ఆహ్, ఎట్లా అంటే మీరేమైనా ఆలోచిస్తున్నారో, వాళ్ళు కూడా సేమ్ టైమ్ అదే ఆలోచించగలుగుతారు. అంటే ఎట్లా ఉంటుందంటే ట్విన్ ఫ్లేమ్ అనమాట. మీకు ఎందుకంటే మీకు ఈ పెయిన్స్ కన్ఫర్మ్‌గా మీకు ఇట్లాంటి ఆలోచనలు ఉండే ఉంటాయి. ఆహ్, యూనివర్స్ ఇస్తుంది అంటే మీ ఎనర్జీస్ మీరెప్పుడైతే వాళ్ళ పేరు తలుచుకోవడం కానీ, వాళ్ళ మెమోరీస్‌ని గుర్తు చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా మీ సోల్‌మేట్, మీ పార్ట్నర్ కూడా అవన్నిటికి కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. మీకది తెలీదు. దూరంగా ఉండొచ్చు. అంటే మీరు దూరంగా ఉంటారు కాబట్టి, వాళ్ళు మా గురించి ఆలోచించట్లేదు, వాళ్ళు మా గురించి పట్టించుకోవట్లేదు, ఇట్లా అనుకోవడం సహజం. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా రియల్‌గా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్న పర్సన్ అయితే కన్ఫర్మ్‌గా వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఆలోచించడం మీరెప్పుడైతే ఈ రీడింగ్‌కి కనెక్ట్ అయ్యారో, వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఈ విధంగా ఉంటాయనేది యూనివర్స్ ఆహ్, అదొక డివైన్ మెసేజెస్ అందిస్తుంది. అంటే కన్ఫర్మ్‌గా అక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి మీకు వాళ్ళకి మధ్య. అందుకనే ఇస్తుంది. వై కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? నేను ఎందుకు అసలా నిన్ను వదిలేసి నేను మూవ్ ఆన్ అయిపోవాల్సొస్తుంది. ఎందుకు వెళ్ళాలి అసల? అని వాళ్ళని వాళ్ళే క్వెషన్ చేసుకుంటున్నారు. ఇట్లా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకు ఈ రిలేషన్‌షిప్ నుంచి నేను అంటే ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, వాళ్ళందరికీ కూడా రిలేషన్ అయితే రెసొనేట్ అవుతుంది. సో, మీ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? నేనెందుకు నిన్ను వదిలేసి వెళ్ళాల్సొస్తుంది? అసలు ఎందుకు? ఏం జరుగుతుంది? ప్రతీదీ క్వెషన్ మార్కే ఇక్కడ. అంటే వాళ్ళకి తెలీదు. ఇవన్నీ జరుగుతాయి, ఇట్లా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి కూడా తెలీదు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్స్ అన్నీ జరిగాయి. సో, జరిగినప్పుడు వాళ్ళ పెయిన్ కూడా ఇట్లానే ఉందంట. అంటే మీరనుకోవచ్చు, "అక్క ఇవన్నీ చెప్పేస్తున్నావు కదా! మళ్ళీ ఇట్లా ఉంది" అని కన్ఫర్మ్‌గా ఇట్లా ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఎందుకుంటారంటే సమ్‌టైమ్స్ ఏం జరుగుతుందంటే చుట్టూ ఉన్న ఏదైనా సిట్యుయేషన్స్‌లో మనం సాడ్‌గా ఉన్నామని అందరికీ తెలియచేసుకోవాల్సిన అవసరం లేదు. సో, కొన్ని సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే, ఒక సాడ్ మూమెంట్‌ని కూడా వాళ్ళు బయట పెట్టుకోరు. ఎందుకంటే, వాళ్ళ డిగ్నిటీకి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. మళ్ళీ వాళ్ళ కెరియర్‌కి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్‌కి ప్రాబ్లమ్ ఇట్లా ఆ పెయిన్‌ని లోపల లోపలే వాళ్ళే భరిస్తారు తప్ప, బయట పెట్టుకోరు. ఇక్కడ ఉన్న రీడింగ్‌లో ఉన్నది ఆ విధంగా ఉంటుంది. సో, ఇప్పుడొచ్చిన ఎనర్జీస్ అన్నీ కూడా ఆ విధమైన ఎనర్జీసే. సో, వాళ్ళకైతే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది. కానీ చెప్పుకోలేకపోతున్నారు. చెప్పింది మీ రిలేషన్‌షిప్‌లో హ్యాపీనెస్ ఉంది. నువ్వు నాకందరికంటే డిఫరెంట్. నువ్వు నాకందరికంటే ఒక సెపరేట్ పర్సన్‌వి అని వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. వాళ్ళ మనసులో ఉంది ఆ మాట. ఉంది కాబట్టే ఇక్కడ వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్‌లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. అర్థమైందా? ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారంటే, ఎంత లోపల అంటే నేని అదే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీలో కొంతమందికి కొన్ని సినారియోస్‌లో ఎలా ఉంటుందంటే, పర్సన్ మా నుంచి దూరంగా ఎళ్ళిపోయారక్క. దూరంగా ఎళ్ళిపోయారు. హ్యాపీగానే ఉంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. బయటికి కనిపించేదొకటైతే ఇన్నర్ ఫీలింగ్స్ ఒకటుంటాయి. అంటే బయటికి మీకు హ్యాపీగా కనిపించినట్లు అనిపించొచ్చు. వాళ్ళ డైలీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోవడం కోసం వాళ్ళు రొటీన్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ మనసులో ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయనేది రీడింగ్‌లో మనకి యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. కావస్తే మీకు కూడా ఏదో ఒక టైంలో ఇవన్నీ కన్వే చేసి ఉంటారు. లేదా చేస్తారు. ఎందుకంటే లైఫ్ వితౌట్ యూ.
ఈజ్ ఏ హోప్‌లెస్ అండ్ డార్క్. అంటే మీరు లేకుండా వాళ్ళ లైఫు హోప్‌లెస్ అంట. అంటే అసలు ఆశే లేదు వాళ్ళకి లైఫ్ మీద. మీరు లేని జీవితంలో అసలు ఆశ లేదు. ఒక డార్క్‌గా ఉంది. ఒక చీకటి. ఒక డిప్రెషన్ అంటే డిప్రెషన్‌లో వెళ్ళిపోయేంతుంది. ఐ మిస్ యువర్ లైట్. మీరే వాళ్ళ లైఫ్‌లో ఒక కాంతి అని మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, చూస్తున్నారు కదా! వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇవి. ఎవరైతే ఆహ్, వాళ్ళకింకా సెక్షువల్ డిజైర్ కొంత అంటే అన్ని విషయాలలోనూ కాదు. కొంతమంది విషయంలో వాళ్ళు మీకు అంటే కొంత అడిక్ట్ అయ్యి ఉన్నారు. మీరిచ్చే ప్రేమకి గాని, ఆప్యాయతకి గాని అనేది. ఐ ఫీల్ లోన్‌లీ. ఇంకా ఎలా ఉంటే లోన్‌గా ఎంతమంది నేను ముందే చెప్పాను. వాళ్ళ చుట్టూ వాళ్ళ బిజీ లైఫ్, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో హ్యాపీగా ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. లేదు కొన్ని సినారియోస్‌లో సాడ్‌గా కూడా తెలిసిపోతుంది. కొంతమంది వ్యక్తుల విషయంలో బయటికి ఏది ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. సో, చేయలేని టైంలో కూడా ఐ ఫీల్ లోన్‌లీ అంటే వాళ్ళు లోపల మాత్రం అలోన్‌గా మేము ఒంటరిగా ఉన్నాము. మేము అనుకున్నది మాకు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో లేదు. మేము చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నాం. మా పార్ట్నర్ లేని లైఫ్, మా సోల్‌మేట్ మాకు దూరంగా ఉండడం వల్ల హోప్‌లెస్‌గా ఉంది లైఫ్. అసలు ఆ లైఫ్ మీద ఒక ఆశ అనేది పోతుంది. నా జీవితంలో ఒక కాంతి అనేది పోతుంది. అసలు ఒక లైట్ లేదు. చాలా చాలా మేము పెయిన్‌ని ఫీల్ అవుతున్నాము. అనే విధంగా అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఉన్నాయనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ విషయాలు ఏదైతే ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఉన్నాయో వాటి నుంచి బయట పడాలి అని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. మీ సోల్‌మేట్. ఆ విధంగా అంటే ఇవన్నిటి నుంచి నేనిప్పుడు బయట పడగలుగుతానా? ఆ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి. మీ సోల్‌మేట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఐ వాంట్ ఔట్. నేను ఈ విషయాలన్నిటి నుంచి, బాధ నుంచి, పెయిన్ నుంచి నేను బయటపడాలి. దానికోసం నేనేం చెయ్యాలి? నేను బయటపడాలి అన్నట్లు వాళ్ళ మనసులో అయితే ఆలోచన అయితే ఉంది అనేది రీడింగ్‌లో మనకైతే తెలుస్తుంది. సో, రీడింగ్ అయితే ఈ విధంగా ఉంది. రీడింగ్ అయితే అందరికి కనెక్ట్ అవుతుంది, నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రీడింగ్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, మీకెట్లాంటి రీడింగ్ కావాలి, ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. అందరికి యూజ్ అయ్యేలాంటి రీడింగ్ జనరల్ టాపిక్స్ అయితే నేను తప్పకుండా దాని మీద రీడింగ్ చేసైతే పెట్టడం జరుగుతుంది. సో ఆహ్, ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటారో నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నన్ను అప్రోచ్ అవ్వండి. అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. సో, మీరు పే చేసిన వెంటనే నేను మీకు అపాయింట్‌మెంట్ టైమ్ అనేది చెప్తాను. సేమ్ డే మీరు ఫోన్ కాల్‌లో ఉండంగానే రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, రీడింగ్‌లో కూడా మీరు ఆహ్, ఏదైతే చెప్పించుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ముందే ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే మీరు కాల్ చేసిన తర్వాత మీరు నాతో చాలా సేపు ఏది చేయించుకోవాలని డిస్కషన్స్ పెట్టడం వల్ల అటు ఇద్దరికి టైం వేస్ట్ అవుతుంది. సో, మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉన్నాక నాకు అప్రోచ్ అవ్వండి. కాల్ చేయండి. సో, ఇదైతే ఈరోజు రీడింగ్ అండి. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది ఫీలింగ్స్ తో మీరు కనెక్ట్ అయ్యారా? మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా? మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది. అంటే అవుతున్నాయా లేదా అనేది కూడా అంటే మీకెట్లా ఉంది? ఏదైనా టైంలో మీ పార్ట్నర్ ఇట్లా ఫీల్ అయ్యారా? అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.